శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో రవి బుధులు, మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని, శుక్రుడు. రాబోయే సోమవారం రోజున శని జయంతి. ఏలినాటి శని నడుస్తున్న వారు, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ లేదా శని అంతర్దశ నడుస్తున్న వారు శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించి నువ్వులతో స్వామివారికి అర్చన జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు దొరికినట్లయితే నీలం రంగు పువ్వులతో స్వామివారికి అర్చన చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంగళవారము అమావాస్య. ఈ రోజున గౌరీదేవి అమ్మవారికి సుమంగళి పసుపుతో ఆరావళి కుంకుమతో అర్చన జరిపించండి. ఆ బొట్టుని నుదుటన ధరించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గురుబలం పెరుగుతుంది. పెళ్లి కాని పిల్లలు ప్రత్యేకంగా ఈ పసుపుతో స్నానమాచరించగలిగితే విశేషమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. కళా కాంతి కలిగి ఉంటారు. ఇది గ్రహించి మెలగండి. పెళ్ళైన స్త్రీలు కూడా ఈ రోజున అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో చికాకులు క్రమేణా తొలగిపోతాయి. ఈ విధంగా ప్రతి మంగళవారం చేసుకోగలిగిన లేదా శుక్రవారం చేసుకోగలిగిన అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శుక్రవారం రోజున చేసేటట్లయితే లక్ష్మీదేవి అమ్మవారికి చెయ్యండి. అష్టలక్ష్మిని పూజించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంగళవారం రోజున గౌరీదేవి అమ్మవారి పూజలకు పెట్టింది పేరు. ఈ రోజున అమ్మవారి పూజలు చేసుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది. రాబోయే గురువారము ఆరుద్ర నక్షత్రము తదియ తిథితో కూడి వచ్చినది. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. ఏ కార్యక్రమం అయితే మీరు తలపెట్టారో అందులో విజయం సాధించగలుగుతారు. పెళ్లి కాని వారు ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి అత్యంత తొందరలో వివాహం జరగాలనే సంకల్పంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గృహం లేక సొంత ఇంటి కళ నెరవేర్చుకోలేక తాపత్రయపడుతున్న వారు కూడా ఈ రోజు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కావచ్చు, ఇక ఈ జీవితంలో ఇది నెరవేరకపోవచ్చు అని అనుకున్నటువంటి ఏవైనా పనులు, క్లిష్టమైనటువంటి పనులు ఈ రోజున మనస్ఫూర్తిగా శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి మీ యొక్క కోరికను వాళ్ళకి తెలపండి. అది న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనదైతే ఆ కోరిక నెరవేరుతుంది. శివపార్వతుల అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. వివాహం జరిగిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి చికాకులు, ఏ చిన్న చిన్న మనస్పర్ధలు, కారణాలు తెలియవు. ఏ పూజలు చేసినా శాంతి క్రతువులు చేసినా ఏమీ ఉపయోగం లేదు, ఏ ప్రయోజనాలు కనిపించడం లేదు. ఈ రకమైన పరిస్థితి ఉన్నవారు ఈ రోజున ఉదయాన్నే శివపార్వతులకు అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. సాయంత్రం వేళ స్వామివారిది అమ్మవారిది కళ్యాణం జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు ఏలినాటి శని నడుస్తున్న వారు, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి 21 తమలపాకులతో స్వామివారిని పూజించండి. విశేషమైనటువంటి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. 5 లేదా 11 ప్రదక్షిణాలు చెయ్యండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు, ఎన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు జరగటం లేదు, పనులు ముందుకు వెళ్ళటం లేదు. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 10 నిమిషాలు కూర్చొని స్వామివారి దండకం లేదా హనుమాన్ చాలీసా పఠించండి.
ఈ విధంగా 5 వారాలు చేసుకున్న తర్వాత పునరాలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అది ప్రారంభించిన వెంటనే చక్కగా ముందుకు కదులుతుంది. అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. ఇవి ఈ వారం చేసుకోగలిగే పూజలు, పరిహారాలు. ముందుగా మేషరాశి. శ్రమకు తగినటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో రవి బుధులు, తృతీయంలో గురువు, చతుర్థ స్థానంలో కుజుడు. ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా పెరుగుతాయి. రెనోవేషన్ కావచ్చు, రిపేర్లు కావచ్చు, అత్యవసర పరిస్థితుల నిమిత్తం చేసుకోవాల్సినటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడతాయి. వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉంటారు. కానీ మీ పేరు మాత్రం ఆ విషయాలలో లాగబడుతుంది. కొంతమందికి ఎన్నిసార్లు నిజం చెప్పినప్పటికీ వాళ్ళది అబద్ధంగా భావించడం, మీ మీద ఏమాత్రం నమ్మకం లేకపోవడం మీ మానసికంగాను శారీరకంగాను కృంగదీసే అంశంగా మారుతుంది. అంటే నేను నిజం చెప్పడమే తప్ప అవతల వాళ్ళు మోసం చేస్తున్నారు, అది ఎంత చెప్పినా కూడా పెడచెవులు పెట్టడము, పైగా నేనేదో దురుద్దేశంతో ఇవన్నీ వెల్లడిస్తున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. విరాళాల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ మార్గంలోకి ఇంకొంతమందిని తీసుకురావాలని చేసే ప్రయత్నాలు కూడా అనుకూల దిశలో ఉంటాయి. పెంపుడు జంతువుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అనారోగ్యకరమైనటువంటి అలవాట్ల కారణం చేత, పద్ధతుల చేత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. కొత్త ఉద్యోగము, ఉన్నత స్థాయి కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కావచ్చు, క్యాటరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కావచ్చు, కాలం అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. డిజిగ్నేషన్ ఏమీ లేనప్పటికీ మీ పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీరుంటే పనులు అవుతాయి, సేల్స్ జరుగుతాయి, కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి అన్న అభిప్రాయాన్ని పై వాళ్ళకి మీరు కల్పించగలుగుతారు. పిల్లలు వాళ్ళు ఎంచుకున్నటువంటి సబ్జెక్టుల పరంగా మీకు అవగాహన లేనప్పటికీ మీరు కొంతమందిని సంప్రదించి మంచి ఆలోచనలు వాళ్ళకి చేరవేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. మంచి మార్గంలో వాళ్ళని నిలబెట్టగలుగుతారు, నడపగలుగుతారు. పిల్లల విషయాలలో స్వయంకృతాపరాధాలు మళ్ళీ చోటు చేసుకోకూడదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. రాతపూర్వక పరీక్షల్లో మంచి మార్కులను సాధించగలుగుతారు. అనుకున్న సబ్జెక్టుని ఎంపిక చేసుకోగలుగుతారు. స్నేహితులతో వివాదాస్పదమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా 4 అడుగులు దూరంలో ఉండండి. మనవాడు కదా, మనం వెళ్ళి నిలబడకపోతే ఎలా? ఇవన్నీ మీకు ఇప్పుడు అవసరం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకొని కుజగ్రహ శాంతి జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి వృషభ రాశి. రుణాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను తెలుసుకోగలుగుతారు. కొంతమంది మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేస్తున్న విషయాలను గ్రహించగలుగుతారు. వెనువెంటనే జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. దైవానుగ్రహం మనకి పుష్కలంగా ఉంది, లేకపోతే పెద్ద సమస్యలో ఇరుక్కునే వాళ్ళము అన్న ఆలోచన, తద్భావాన్ని కలిగి ఉంటారు. పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలలో
స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆహార నియమాల పట్ల కొన్ని మార్పులు చేస్తారు. తద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఎవరో ఏదో చెప్పారు, ఇది తింటే మంచిది, అది తాగితే మంచిదని, అది నిజంగా మంచిదో కాదో వైద్యులను సంప్రదించండి. మీ ఒంటికి అది మంచి చేస్తుందో లేదో 1-2 సార్లు పరీక్షించుకొని ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేనట్లయితే డాక్టర్లు చెప్పినటువంటి రికమెండేషన్స్ ప్రకారంగానే ముందడుగు వేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలకి దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణ అదే విధంగా ఉంటుందమ్మా. ఆరోగ్యం లేనప్పుడే ఆకర్షణ క్షీణించిపోతుంది. వాళ్ళకేం వర్చస్సు ఉండదు, అంత తేజస్సు ఏమి ఉండదు. నిజంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటేనే వాళ్ళు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బొద్దుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళు చెప్పే మాట కూడా అంతే అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యం పాడైపోతుందో అప్పుడే లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఆకర్షణ ఉండదు. వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా గొడవలు అవ్వటము, ఎదుటి వాళ్ళు చికాకు పడడము, ఈ రకమైనటువంటి మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. అందం పట్ల, ఆకర్షణగా ఉండాలన్న దాని పట్ల మరింత మార్పులు ఏర్పడతాయి. అందుకనే ఈ సూచన చేయడం జరిగింది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి పేరు మీద ఉన్న స్థిరాస్తిని అమ్మి ధనంతో రుణాలను తీర్చివేసి ఇంకొక స్థలాన్నో పొలాన్నో తిరిగి ఆవిడ పేరు మీద కొనాలని చేసే ప్రయత్నాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలతో కాస్తంత చికాకు పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. రూపాయి పెట్టుబడి పెడితే చాలంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయి పావలా అంటారు. మొత్తం అయ్యేసరికి 2 రూపాయలు అవుతుంది. మీ దగ్గర ఉన్నది పావలా. ఇప్పుడు మొత్తం అంతా అప్పుల్లోకి దిగుతున్నాము. ఇక్కడ పెట్టుబడి ఏమీ లేదు. మనకి అన్ని చెప్పుడు మాటలే ఎక్కువగా ఉన్నాయి, అసత్యపు మాటలే ఎక్కువగా ఉన్నాయి అని ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఎక్కడికైతే అక్కడికైందని వెనుతిరిగి వచ్చే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. మీ వ్యాపార నిమిత్తం మీకు ఎవరైనా మంచి సలహాలు ఇచ్చి తరచూ ఒకే రకమైనటువంటి సూచనలు ఇస్తున్నట్లయితే వాటిని పాటించే ప్రయత్నం చేయండి. ఈ విషయాలలో మాత్రం అశ్రద్ధ వద్దు. మనకి ఎదుగుదల లేదు, మనం తీసుకున్న నిర్ణయాలు అంతగా బాలేదు. ఒకసారి అవతల వాళ్ళు చెప్పిన మాటలను విందాము, దీని ద్వారా ఏ నష్టం లేదు, ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. లా చదువుకునే వారికి, మెడికల్ వృత్తిలో ఉన్న వారికి, మెడికల్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించాల్సినటువంటి అవసరము, అవకాశము మీకు లభిస్తుంది. ఉద్యోగరీత్యా కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, హార్డ్వేర్ ఇంజనీర్లకు కాలం అనుకూలంగా ఉంటుంది. చేయి దాటిపోతుందేమో, ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఎలా, ఈ రకమైన ఆలోచనలలో నుంచి క్రమేణా బయటపడగలుగుతారు. వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఒక భద్రత కలిగినటువంటి అంశాన్ని కలిగి ఉంటారు. ఒకానొక ప్రాజెక్టు రావటము, అది చూస్తూనే చాలా దీర్ఘకాలికంగా కొనసాగుతుందన్న ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. 1 ఏడాదో 2 ఏళ్ళో కాదు, 4-5 సంవత్సరాలు ఉంటుందిలే, నిశ్చింతగా మనం ఉండగలుగుతాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మీ పేరు మీద సంస్థలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పిల్లల పేర్ల మీదకు మార్చాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. కొంతమందిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేసినటువంటి తప్పులు మన జీవితంలో మనం చేయకూడదు, మనం ఉన్నప్పుడే మన పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ నిమిత్తం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాల ద్వారా
మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇంట్లో వాళ్ళు మాత్రం వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన ఆలోచన విధానాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఒక వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నారు, ఆ వ్యాపార నిమిత్తం ఆలోచనలు చేస్తారు. మళ్ళీ కొత్త విషయాలన్నీ కూడా చేరవేసుకొని మళ్ళీ తీసుకున్న నిర్ణయాన్ని అప్డేట్ చేయగలుగుతారు. ఈ నిమిత్తం ఇంప్లిమెంటేషన్ లో స్వల్పమైనటువంటి ఆలస్యం సూచిస్తున్నది. కార్యానుకూలత లేక స్వల్పమైనటువంటి చికాకులు తలెత్తుతాయి. స్నేహితుల ద్వారా మిత్రుల ద్వారా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసులలో పనులు ముందుకు జరిపించుకోవడానికి కొంతమందిని సంప్రదించి వాళ్ళ ద్వారా తీసుకొని చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. కొత్తగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం విద్యార్థులకు నూతన ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో, రాసే పరీక్షల్లో, ఇచ్చే ఇంటర్వ్యూలలో మంచి మార్పులను కలిగి ఉంటారు. విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో ధనం కాస్త తగ్గటం చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్ర కవచాన్ని పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. అవసరాల నిమిత్తం, పెట్టుబడుల నిమిత్తం కొత్త రుణాలను తీసుకునే విధంగా మీ ఆలోచనలు, ప్రయత్నాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతల రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిగి ఉంటారు. కొంతమంది సలహాలు, సూచనల ద్వారా ఇందులో పురోగతిని సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. పిహెచ్డి కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి నిమిత్తం, వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలలో, చేసే ప్రయాణాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. హోటల్ వ్యాపారాలు నడిపే వారికి, టిఫిన్ సెంటర్ వ్యాపారాలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాల పట్ల, ప్రేమించిన వ్యక్తి పట్ల ఖచ్చితమైనటువంటి అంకిత భావాన్ని కలిగి ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. మీకు కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవ్వచ్చు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ధనాదాయాన్ని పొందగలుగుతారు. కొంతమంది నిమిత్తం మీరు ధనం అధికంగా ఖర్చు చేస్తున్నారని ఇంకొంతమంది మిమ్మల్ని విమర్శించడము, ఈ రకమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. వాళ్ళైనా మన వాళ్లే, నువ్వైనా మన వాళ్లే. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి అక్కడ ఖర్చు పెడుతున్నాను, రేపొద్దున సంపాదించి మళ్ళీ కూడబెడతాను, మళ్ళీ నీకు అవసరం అయితే నీకు కూడా అండగా నిలబడాలి కదా, ఇందులో మాత్రం ఏ ఇబ్బంది లేదు, నన్ను నమ్మండి అని కొంతమందిని నమ్మించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. సంతానానికి సంబంధించిన విషయాలలో కఠినమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే అమలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ధనాదాయం పెరగడం కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. బ్యాంక్ ఉద్యోగాలు రాసుకునే వారికి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను పఠించండి. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించి, లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి సింహరాశి. చేయవలసినటువంటి పనులన్నీ కూడా
పెండింగ్ లో ఉండిపోతాయి. చేయాలన్న ఆలోచన ఉంటుంది, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కానీ ఏ ఒక్క పని కూడా పురోగతిలో ఉండకపోవచ్చు. ఎక్కడికక్కడే ఆగిపోవడము, ఎంత ప్రయత్నించినా కూడా ముందుకు కదలకపోవడము, ఈ రకమైనటువంటి సమస్యలు తరచుగా ఏర్పడవచ్చు. వృత్తి నిమిత్తం అదనపు బరువు బాధ్యతలతో సతమతం అవుతారు. చేయాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ, చేయడం ద్వారా ధనం వస్తుందన్న ఆశ ఉన్నప్పటికీ చేసే శక్తి లేక కాస్తంత ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. పై అధికారులతో చర్చలు, సమావేశాలకు వెళ్ళేటప్పుడు కాస్తంత ప్రిపరేషన్ చాలా అవసరం. ఇది గ్రహించి మెలగండి. ఎప్పుడు చేసేదే కదా, పెద్ద దీనికి ప్రిపరేషన్ ఏం అవసరము అని మాత్రం అనుకోవద్దు. 1-2 సార్లు ఆలోచనలు చేసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది వెరిఫై చేసుకొని ఆ తర్వాత మాత్రమే మాట్లాడండి. దీని ద్వారా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ధనాదాయం కోసం ఒకానొక స్థిరాస్తిని అమ్మివేసి తద్వారా వచ్చిన ధనంతో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు వివాహపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్నాళ్లే అయినప్పటికీ చికాకులు ఎక్కువగా ఏర్పడటము, భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడము, ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పాలో లేదో అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మంచి కావచ్చమ్మా, చెడు కావచ్చు. కుటుంబం అనేది మన కోసం ఉన్నది. మన కుటుంబం అని అనుకుంటాము. మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మంచి జరిగినా చెప్పుకోవడానికి నలుగురు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనసు విప్పి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. బయట వాళ్ళు ఎవరో, ముక్కు మొహం తెలీదు, వీళ్ళు స్నేహితులు కావచ్చు, లేకపోతే దూర బంధువులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళందరికన్నా కూడా మనకి ఫస్ట్ ప్రయారిటీ, ప్రిఫరెన్సు కుటుంబంలో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకు మనసులో ఉన్న మాట చెప్పే ప్రయత్నం చెయ్యండి. మీకంటూ ఏదైనా అయితే మొదట వచ్చి నిలబడేది వాళ్ళే. ఇది గ్రహించి మెలగండి. మనం బాగున్నంత కాలము, మనం సంపాదిస్తున్నంత కాలమే స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, ఇతరితర ఎవరైనా కావచ్చు, వాళ్ళు మన మొహం చూస్తారు. డబ్బులు సంపాదించకపోయినా కూడాను, మనకి చేత కాకపోయినా కూడాను ఒక లిమిట్ వరకు కూడా దాటి మరి మనకు అండగా నిలబడేది మన వాళ్ళే. మీ జీవితంలో ఏమైనా మార్పులు ఏర్పడుతున్నాయి, ఇబ్బందిగా ఉంది, తప్పో ఒప్పో ముందు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఏదో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, ఆ అబ్బాయి ప్రవర్తన బాగాలేదు, మీరు ఎంత ఓపిక చేసుకొని ఉన్నప్పటికీ కూడా చికాగ్గా ఉంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే విడాకులు తీసుకోమని చెప్తారు. విడాకులు తీసుకొని విడబడడం నాకు ఇష్టం లేదు, అందుకని ఈ విషయాన్ని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పను. ఇది తప్పు పద్ధతి. ఉన్న విషయాన్ని చెప్పాలి, ఏమైనా పరిష్కారాలు ఉంటే చూసుకోవాలి, చెయ్యాలి. ఆ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు విడబడమని అంటే దానికి సంబంధించినటువంటి విధంగా పరిస్థితులన్నీ కూడా చేయి జాటిపోతే అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అంతవరకు అసలు వాస్తవంగా మీరు పడుతున్న ఇబ్బంది మాత్రం ఇంట్లో వాళ్ళకి తెలియజేయాలి. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని విచిత్రమైనటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తే మంచి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపిక అవ్వగలుగుతారు. ఆ విధంగా పరీక్షల్లో పాల్గొనగలుగుతారు. అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్య విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడవచ్చు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక చికాకులు కలుగుతున్నట్లయితే రాబోయే గురువారం రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. తదుపరి కన్యా రాశి. ఇంటా బయట
మంచి ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. కొన్ని వ్యవహారాల పట్ల విశేషంగా కృషి చేసి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. రాజకీయంగా ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు జరిపే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. తద్వారా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. విదేశాల నుండి వచ్చే సమాచారం కారణం చేత స్వల్పమైనటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. అయిన వాళ్ళకి మీరు అండగా నిలబడము, వాళ్ళకి ధనాన్ని అందజేయడము, వాళ్ళకి కాస్త ఆర్థిక సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు అవతల వాళ్ళకి ఏర్పడటము మీకు కూడా ఇబ్బంది కలిగించే వాతావరణంగా మారుతుంది. స్నేహితుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. శిరోవేదన, తలనొప్పి, జుట్టు రాలిపోవడం, కీళ్ల నొప్పులతో సతమతమయ్యే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వ్యాపార నిమిత్తం పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, ఎక్స్పాన్షన్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనలు ఉన్నప్పటికీ, ఈ ధనం తీసుకొచ్చి పెట్టడం కరెక్టేనా కాదా, లేదా మళ్ళీ ఎక్కువ రుణం అయిపోతుందే, మళ్ళీ తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలా అన్న ఆందోళన కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, వృత్తి నిమిత్తం చేసే ప్రయాణాలలో మంచి అవకాశాలను, పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కొత్త పరిచయాల ద్వారా విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు కుటుంబంలో ఉన్న వారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. ఈ విషయాలలో మాత్రం పెద్దవాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా వరకు అవసరం. ఇది మీరు కూడా గ్రహించి మెలగండి. వృత్తి వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నట్లుగా గ్రహించగలుగుతారు. మంచి మార్పులను తీసుకురాగలుగుతారు. నూతన వస్తువులను, వస్త్రాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అయిన వాళ్ళకు బహుమతులుగా ఇవ్వటం, మీరు అందుకోవడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్న తద్భావన కలిగి ఉంటారు. ఈ ఖర్చుల్లో కాస్తంత భాగం కూడా అయిన వాళ్ళు తీసుకోకపోవడం కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. అనుకోని అతిథుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వినగలుగుతారు. విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు, విదేశాల నుండి శుభవార్తలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకునే వారికి కాలం సహకరిస్తుంది. ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లను కూడా అందుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి మార్పులను సాధించగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను పరిష్కరించగలుగుతారు. వివాదాస్పదమైనటువంటి అంశాలలో మీరు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. బయట జరుగుతున్నటువంటి కొన్ని మార్పుల రీత్యా మీరు తీసుకొని చేసే ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా పని పెరిగే విధంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో సొంతంగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి అని చేసే ప్రయత్నాలలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. స్కిన్ ఎలర్జీసు, స్కిన్ ర్యాషెస్, స్కిన్ కి సంబంధించినటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. లాయర్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ చేతుల మీదుగా కొన్ని వందల కుటుంబాలను నిలబెట్టగలుగుతారు. ప్రత్యేకంగా మీరు తీసుకునే శ్రద్ధ కారణంగా మంచి ఫలితాలను వాళ్ళందరూ అందుకోగలుగుతారు. ఎన్జిఓస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి విరాళాలను పోగు చేయగలుగుతారు.
ఈ వారం స్త్రీలకు విందు వినోదాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. శుభకార్యాల నిమిత్తం తీసుకొని చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీ చేతుల మీదుగా కొన్ని పెద్ద కార్యక్రమాలను నిలబెట్టగలుగుతారు. సంతానం ద్వారా ఒక మంచి శుభవార్తను వినగలుగుతారు. దీని ద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. అయిన వాళ్లతో పరిచయాలు పెంచుకోవడము, పలకరింపులు, కలుసుకోవడము, ఈ రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కార్యాలయంలో మీ మీద వ్యతిరేక ప్రచారం చేసేవారు, విమర్శించే వారిని వెలుగులోకి తీసుకురాగలుగుతారు. వాళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, పై అధికారులని మోసం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి, సైబర్ సిస్టమ్స్ గురించి, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అంశాలలో, అందులో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. క్రీడా రంగంలో ప్రావీణ్యత కోసం చేసే ప్రయత్నాలలో కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సెలెక్ట్ అవ్వడం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు అందుతాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో కుజగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్యం సహకరించక చేయిదాకా వచ్చినటువంటి కొన్ని సదవకాశాలను చేజార్చుకునే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. కాస్తంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అధికంగా అవసరం ఉన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొంతమందిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా సలహాలు, సహాయాన్ని ఆశిస్తారు, మీరు అందుకోగలుగుతారు. స్త్రీలతో విభేదాలకు వెళ్ళవద్దు. సాధ్యమైనంత వరకు ఎంత సమస్య అయినా కూడా పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. కుటుంబపరమైనటువంటి కొన్ని అంశాలలో చికాకులు ఏర్పడవచ్చు. కొంతమంది ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయాలలో కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మోసపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. స్త్రీలకు ఈ వారం వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఉన్న దాంట్లో కాస్తంత బెటర్ ప్లేసు, బెటర్ ప్రాజెక్ట్ని దక్కించుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీ ప్రతిభను గుర్తించి కొంతమంది మిమ్మల్ని సత్కరించడము, అభిమానించడము, కాంప్లిమెంట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్రీడల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్న వారికి, ప్రాక్టీస్ చేస్తున్న వారికి, టోర్నమెంట్స్ కోసం చేసే ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్యం సహకరిస్తే ఎన్నో విజయాలు సాధించగలుగుతారు. ఆఖరి నిమిషంలో వచ్చే మార్పుల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదవండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రతి బుధవారం రోజున గణపతి స్వామి వారికి విశేషంగా అర్చన జరిపించండి లేదా అభిషేకం జరిపించండి. అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. వృత్తి నిమిత్తం ప్రత్యేకంగా చికాకులు ఏర్పడటము, ఉద్యోగం మానేయటము, మారవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నవారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వృత్తి నిమిత్తం అదనపు బరువు బాధ్యతలను
మోయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. బదిలీల కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో కేతువు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. గురువుల ప్రవచనాలు, మంచి మాటలను చెవికెక్కించుకోగలుగుతారు. సన్మార్గంలో నడవగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఎన్జిఓస్ నడిపే వారికి, ఆర్ఫనేజెస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి సోషల్ సర్కిల్ని కలిగి ఉంటారు. విరాళాలను అందుకోగలుగుతారు. స్త్రీలకు ఈ వారం ప్రత్యేకమైనటువంటి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేయాలనుకున్నటువంటి కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొంతమంది మీకు అండగా నిలబడి వాటిని పక్కకు తొలగించడం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని కార్యక్రమాల నిమిత్తం, అవసరాల నిమిత్తం కొంతమంది ద్వారా ధనాన్ని ఆశించడం, వాళ్ళు మీకు అందించడం అనేది జరుగుతుంది. నూతన వస్తువులను, వస్త్రాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అయిన వాళ్ళకి బహుమతిగా ఇవ్వగలుగుతారు, తీసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య స్వల్పమైన చికాకులు తలెత్తచ్చు. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పునర్ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో మనం ఎంత చదువుకున్నప్పటికీ వెనకపడిపోతున్నాము అన్న అభిప్రాయమే ఎక్కువగా ఏర్పడుతుంది. స్పోర్ట్స్ క్రీడల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఒక దాని పట్ల ఆకర్షణ చెంది అది నేర్చుకోవాలని ఇంట్లో వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు, చేపట్టాలన్న ఆలోచనలు నెరవేరతాయి, కార్యరూపం దాలుస్తాయి. ఉపాధి రీత్యా కొన్ని చేయకూడనటువంటి పనులు చేయడానికి మీ మనసు అంగీకరించదు. ఎవరైతే మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో, ఈ పనులు చేయమని ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళకి నిర్మోహమాటంగా నేను ఈ పనులు మాత్రం చెయ్యను, ఉండమంటే ఉంటాను, లేదా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, అంత మాత్రమే, నా మనసుకి ఇష్టం లేని పనులను, నేను అనెతికల్ పనులను మాత్రం చెయ్యబోను అని నిర్మోహమాటంగా చెప్పడం అనేది జరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్ఫనేజెస్ నడిపే వారికి స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. పార్ట్నర్లను చేర్చుకోవడం కానీ, లేదా మన తదనంతరం ఎవరు ఈ బాధ్యతలను చూసుకోవాలి, ఎవరు చేపట్టాలి అన్న నిమిత్తం ఆలోచనలు కలుగుతాయి. దీనికి సంబంధించినటువంటి చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఒకానొక బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి ఈ బాధ్యతలను అప్పగించాలన్న ఆలోచనలు కల నెరవేరుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. పురోగతిలో ఉన్నప్పటికీ కొంతకాలం ఆలస్యం అయ్యే విధంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ పలానా తేదీకి అన్నట్టుగా ఫిక్స్ చేసుకోవడము, మాట్లాడటము, అడ్వాన్సులు తీసుకోవడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి చికాకులు, గొడవలు సూచిస్తున్నవి. అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ ఎవరిళ్లలో వాళ్ళు ఉంటున్న వారికి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. పెద్దవాళ్ల ప్రమేయంతో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఇంకొక అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది అని కొన్ని సలహాలు వినటము, సూచనలు చేయడం అనేది జరగవచ్చు. ఈ వారం స్త్రీలకు నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. మార్కెటింగ్ లో ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.
లాయర్లు సొంతంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణ సంబంధమైనటువంటి విషయాల పట్ల అవగాహన లేదు, మిమ్మల్ని మధ్యవర్తులు ముంచే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మన వాళ్ళు వచ్చిన తర్వాత ఈ విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి కాలం అంతంత మాత్రంగా ఉంటుంది. చేస్తున్నటువంటి కష్టానికి మంచి ప్రయోజనాలు చేతికి అందక కాస్తంత సతమతం అయ్యే విధంగా ఉంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ చదువులు చదివే వారికి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు మంగళవారము, శుక్రవారము, ఆదివారము అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని నుదుటిన ధరించండి. 4 నిమ్మకాయలు మీ తల దగ్గర ఉంచుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాల నిమిత్తం దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు, చిన్న ప్రయాణాలను సూచిస్తున్నది. చేపట్టినటువంటి కార్యక్రమంలో విజయం సాధించాలన్న ఆలోచన, ధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆహార పానీయాల పట్ల కాస్తంత జాగ్రత్తలు అవసరం. కొత్త రకాలైనటువంటి అలవాట్లకు, మంచివి కాని వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. సోషల్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, సోషల్ సర్కిల్లో అందరూ తీసుకోవడం కావచ్చు, ఇతరితర అలవాట్లు ఏమున్నా కూడా ఈ సమయం సందర్భంలో మాత్రం ప్రారంభించకూడదు. అది దీర్ఘకాలికంగా మీకు అంటుకొని ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఎడిక్షన్ చెందే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు, సీరియల్స్ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అంతకుముందు దాచినటువంటి ధనం, వేరే వారి దగ్గర ఉండిపోయిన ధనం చేతికి అంది వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు నూతన అభిప్రాయాలతోటి ముందడుగు వేయగలుగుతారు. కొంతమందిని వ్యతిరేకిస్తున్నామన్న తద్భావన ఉన్నప్పటికీ కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఇష్టాలకు మీ అంతటా మీరు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఆలోచనలు, మొండి సంకల్పాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు ఏర్పడే విధంగా ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో మీరు చొరవ తీసుకొని వాళ్లకు మంచి నిర్ణయాలు ఇచ్చే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తి నిమిత్తం రాసే పరీక్షల్లో మంచి మార్పులను సంపాదించుకోగలుగుతారు. బదిలీల కోసం చేసే ప్రయత్నాలు, ఉన్నత స్థానం, వేరే ఊర్లో ఉన్నత స్థానం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడికల్ విద్యలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. వివాహం కాక ఎన్ని సంబంధాలు చూసినా చేయి జారుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన జరిపించండి. తదుపరి మీనరాశి. చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నప్పటికీ చేయాలన్న ఉత్సాహం కానీ ఆరోగ్యం కానీ ఉండకపోవచ్చు. క్రమేణా కాస్తంత బలహీనత,
వీక్నెస్లు ఏర్పడే విధంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. అయిన వాళ్ళ ద్వారా మంచి శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. పాత స్నేహితులు పునర్పరిచయం అవుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. స్నేహితులతో కాలక్షేపం చేయాలి, కాస్తంత మనసు విప్పి మాట్లాడుకోవాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. శత్రువులు పెరుగుతున్నట్టుగా, ఏడుపులు పెరుగుతున్నట్టుగా సుస్పష్టమైనటువంటి కొన్ని కదలికలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కావచ్చు, దొరకవచ్చు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సొంతంగా మీ పేరు మీద వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మంచి స్నేహితుల ద్వారా, సలహాలు ఇచ్చే వాళ్ళ ద్వారా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సకాలంలో కొన్ని కార్యక్రమాలను నిలబెట్టుకోగలుగుతారు. క్యాటరింగ్ వృత్తిలో ఉన్న వారికి, స్వీట్ హౌసులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. ఫ్లవర్ డెకరేషన్ వారికి, ఈవెంట్ డెకరేషను, టెంట్ హౌస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని కాస్తంత పెంచుకోవాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అయిన వాళ్ళ సహాయ సహకారాలు అంతగా మీకు లభించకపోవచ్చు. వృత్తి నిమిత్తం మంచి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. కానీ పరిస్థితుల నిమిత్తం ఈ అప్లికేషన్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ అనుకున్న సమయానికి అవి జరగకపోవచ్చు. పరీక్ష రాసి రిజల్ట్ వచ్చినా ఎంపిక చేయడము, ఆ తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో అది డిలేలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. పెళ్లి కాక సతమతం అవుతున్న వారు, అనుకున్న సంబంధం చేయిజారి మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించండి. ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.